ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అమెరికాలో మా బ్యాక్యార్డ్ గార్డెన్లో కొన్ని కూరగాయలు అయితే ఈరోజు హార్వెస్ట్ చేసుకుందాము. ఇప్పుడు మీరు చూస్తుంది బీరకాయ పాదు. ఈవినింగ్ మాకు ఫ్లవర్స్ అయితే బాగా ఇచ్చుకున్నాయి. జనరల్గా బీరకాయ, ఆనపకాయ, కాకరకాయ ఇవన్నీ ఈవినింగ్ టైం పువ్వులు వస్తాయి కదా. సో ఈవినింగ్ పాలినేటర్స్ కూడా అందుకే చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ నేనైతే ఒక బీరకాయ ఉంది, ఒకటి హార్వెస్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఆ బీరకాయ అయితే నేను సీడ్స్ కోసం ఉంచేసాను, ఎండిపోయింది కదా అది. అండ్ అది కూడా కోద్దామని చూస్తాను, బట్ అదైతే ఇంకా కంప్లీట్గా తయారవలేదు. ఇదైతే కర్బూజాకాయ, చాలా ఎక్కువ హీట్ ఉంది కదా. సో ఇంత చిన్న చిన్న కాయలే పండిపోతున్నాయి. అదైతే కలర్ వచ్చింది, అదొకటి అయితే నేను హార్వెస్ట్ చేసుకున్నాను. ఒక బీరకాయ అండ్ ఒక చిన్న కర్బూజాకాయ అయితే హార్వెస్ట్ చేసుకున్నాను. చిక్కుడుకాయలు ఇప్పుడే పిందెలు అయితే పడుతున్నాయి, అంటే మనకి ఇప్పుడైతే ఏం రావు, కొన్ని రోజులు అయితే టైం పడుతుంది. అండ్ ఇంకా ఇక్కడైతే దోసకాయలు హార్వెస్ట్ చేసుకున్నాము. ఇక్కడ నేను దోసకాయ లీవ్స్ అయితే కొన్ని కట్ చేసేసాను, కొంచెం పచ్చిమిర్చి చెట్లు మొత్తం కప్పేసాయి, అందుకని చెప్పి నేను ఆకులన్నీ ఈ విధంగా కట్ చేసి పడేసాను. అండ్ ఇంక ఇప్పుడైతే దోసకాయ హార్వెస్ట్ చేసుకున్నాను. ఇంకా చాలా దోసకాయలు అయితే ఉన్నాయి, ఇంకా చూసుకొని అయితే హార్వెస్ట్ చేసుకుందాము. ఇంత ఎక్సెస్ హీట్ ఉండడం వల్ల చాలా చిన్న చిన్న కాయలే కలర్ వచ్చేస్తున్నాయి. సో ఇంకా చిన్న కాయలైనా కానీ చూసుకొని నేను హార్వెస్ట్ చేసుకుంటాను. అండ్ ఒక కాకరకాయ కూడా వచ్చింది, అండ్ ఆ కాకరకాయని కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాను. దోసకాయలు అయితే ఇయర్ చాలా అంటే చాలా బాగా వచ్చాయి. బేసిక్గా అందరికీ వచ్చినప్పుడు నాకు రాలేదు, అందరికీ వచ్చి ఒక కాపు అయిపోయిన తర్వాత నాకైతే వచ్చాయి. ఇంకా కాకరకాయ కూడా మనకి దొరికాయి. కొన్ని పచ్చిమిర్చి కలర్ అయితే వచ్చేసాయి, ఆ కలర్ వచ్చిన వరకే కోస్తున్నాను. కొన్ని అయితే నేను ఇంకా అలా ఉంచాను చెట్టుకే పచ్చిమిర్చి. నాకు ఇప్పుడైతే ఆల్రెడీ హార్వెస్ట్ చేసినవి ఉన్నాయి, అందుకని నేను పచ్చిమిర్చి అయితే హార్వెస్ట్ చేసుకోలేదు. కొన్ని కలర్ వచ్చినవి మాత్రం హార్వెస్ట్ చేశాను. అండ్ ఇంకా దోసకాయలు అయితే పందిరి మీద కూడా చాలా ఉన్నాయి. అండ్ ఇంకా దోసకాయలు అయితే హార్వెస్ట్ చేసుకున్నాను. దోసకాయలు అయితే చాలా అంటే చాలా పుల్లగా ఉంటున్నాయి. ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయకుండా గ్రో చేసుకుంటున్నాం కదా. సో న్యాచురల్ ఫ్లేవర్తో అయితే చాలా అంటే చాలా బాగుంటున్నాయి. అండ్ ఇంకా మనం చాలా చిన్నగా ఉన్నా కానీ నేను అవైతే హార్వెస్ట్ చేసేసుకుంటున్నాను కొన్ని దోసకాయలు. ఇంకా కలర్ వచ్చాయి కదా, కలర్ వచ్చిన తర్వాత హార్వెస్ట్ చేసుకోవడం బెటర్. ఒకటి నాకు బర్డ్స్ కాకుండా ఇంకేమైనా వస్తున్నాయేమో గార్డెన్లోకి అని అయితే అనిపిస్తుంది. సో ఆ డౌట్తో నేనైతే ఉన్న చిన్న చిన్న దోసకాయలు అవన్నీ కూడా హార్వెస్ట్ చేసేసుకుంటున్నాను. బట్ నాకైతే క్లియర్గా కనిపించలేదు. ఒక దోసకాయ అనేది చిన్న పిందని కొట్టేసి ఉన్నాయి. సో నేను ఏమైనా ఎలుకలు కానీ ఉడతలు కానీ ఏమైనా వస్తున్నాయేమో అనుకుంటున్నాను, బట్ అది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అంటే డైరెక్ట్గా మనం చూడకుండా చెప్పలేం కదా. సో నేను చిన్న చిన్నవన్నీ కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇదైతే నాటు వెరైటీ దోసకాయ, చాలా బాగా అయితే గ్రో అయ్యింది, అది నీడగా ఉంది కదా అలా. ఇవన్నీ కూడా నాటు వెరైటీ దోసకాయలే, చాలా అంటే చాలా పుల్లగా ఉంటున్నాయి. ఇంకా మనం టమాటో కానీ చింతపండు కానీ యూజ్ చేయకుండా పప్పు చేసుకోవచ్చు. ఈ పుచ్చకాయ అయితే కొంచెం బాగానే పెరిగింది, ఎందుకో సడన్గా అలా పాడైపోతున్నట్టు అనిపించింది. ఇంకా నేనైతే దాన్ని కట్ చేసేసి ఇంకా అలా వేసేసాను. కొన్ని రోజులకి అది కంపోస్ట్ అయిపోతుంది కదా, లేదు అనుకుంటే కంపోస్ట్ చేసేటప్పుడు అది వేసి కంపోస్ట్ చేస్తాను. అండ్ ఇంక ఈ బౌల్ ఫుల్ అయిపోయింది కదా, ఇది పెట్టేసి వచ్చి మళ్ళీ అయితే హార్వెస్ట్ చేసుకుంటాను. అండ్ ఇక్కడైతే చిక్కుడుకాయలు చూపిస్తున్నాను. ఇక్కడ చిక్కుడుకాయలు పూత పింద అయితే చాలా అంటే చాలా రాలిపోతుంది. నాకు పూత చాలా బాగా వస్తుంది, అండ్ పిందెలు కూడా మొత్తం చాలా బాగా పడుతున్నాయి. కానీ నాకు ఒక 40% వరకే కాస్తున్నాయి, మిగిలిందంతా కూడా రాలిపోతుంది. అదే నేను ఇక్కడ చూపిస్తున్నాను ఎంత సైజు వచ్చిన చిక్కుడుకాయలు రాలిపోయాయి. ఇన్ని కాయలు అయితే రాలిపోయాయి నాకు కనిపించినవి. ఇంకా నాకు కనపడనివి ఆ గ్రాస్లో కలిసిపోయినవి ఇంకా చాలా ఉంటాయి కదా. సో నాకు కనిపించినవి మాత్రం నేను తీసి చూపిస్తున్నాను. పూత కూడా చాలా రాలిపోతుంది. కాసిన వరకు అయితే బాగానే ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ చూపిస్తున్న కాయలు అది ఓన్లీ చెట్టుకున్న 40% కాపు మాత్రమే. ఇక్కడ చూస్తే కనుక
అండ్ ఇంక ఇప్పుడు మనం టమాటో చెట్లు అయితే చూపిస్తున్నాను. టమాటాలు ఆల్మోస్ట్ హార్వెస్ట్ అయితే అయిపోయాయి. ఇంకెప్పుడైనా 1-2 వస్తే చూసుకొని హార్వెస్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను కార్బంతి చెట్లు ఉన్నాయి కదా, కార్బంతి చెట్లు ఫ్లవర్స్ అయితే కొన్ని డ్రై అయిపోయి ఉన్నాయి. ఇంకా ఆ డ్రై అయిపోయి ఉన్న ఫ్లవర్స్ కూడా నేను హార్వెస్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇయర్ సమ్మర్లో నేను మళ్ళీ బంతి మొక్కలు వేసుకోవడానికి నాకు హెల్ప్ అవుతాయని. సో ఇవి ఇలా హార్వెస్ట్ చేసుకుని కంప్లీట్గా సన్ డ్రై చేసుకుని స్టోర్ చేసుకుంటే కనుక మనకి నెక్స్ట్ ఇయర్ వరకు ఉంటాయి. మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. నార్మల్ రిఫ్రిజిరేటర్లో అయితే మనం సీడ్స్ స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొప్పుడు బెండకాయలు అయితే హార్వెస్ట్ చేస్తున్నాను. బెండకాయలు కూడా చాలా బాగా వస్తున్నాయి. మధ్యలో ఒక 3 days 4 days అలా అయితే ఆగిపోతాయి ఫ్లవరింగ్ అది రావడం. అలా ఆగిపోయినప్పుడు మనకి ఒక 1 week అట్లా అయితే కొన్ని కాయలు అసలు రావు, జస్ట్ 1 or 2 వస్తాయి. మళ్ళీ ఒక 2 days 3 days గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ పువ్వులు రావడం స్టార్ట్ అవుతాయి, మళ్ళీ చాలా బాగా వస్తాయి. సో నాకైతే ఈ సమ్మర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి బెండకాయలు అయితే స్టోర్ నుంచి కొనుక్కోకుండా అయితే సరిపోతున్నాయి నాకు. మేము రెగ్యులర్గా స్టోర్ నుంచి తెచ్చుకునేవి కూడా బెండకాయలు. సో ఈ బెండకాయలు అయితే నేను నా బ్యాక్ యార్డ్లో పండించుకున్నాను కాబట్టి చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాము. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటున్నాయి స్టోర్ నుంచి తెచ్చుకున్న వాటి కంటే. మొత్తానికి బెండకాయలు అయితే ఈ ఇయర్ బాగానే వచ్చాయి. కాకపోతే చెట్లు చాలా హైట్గా అయిపోతున్నాయి. వాటిని ఫ్లవరింగ్ అట్లా ఏం లేకపోతే కనుక ఎండ్ అయిపోతే వాటిని ఇంకా ట్రిమ్ చేసేద్దాము హాఫ్కి అనుకుంటున్నాను. అలా ట్రిమ్ చేయడం వల్ల మళ్ళీ చిగుర్లు వచ్చి మళ్ళీ కాస్తాయి అన్న ఒక చిన్న హోప్తో. అండ్ ఇంకా అప్కమింగ్ వీడియోస్లో అయితే నేను ఏం చేశాను అని అయితే షేర్ చేసుకుంటాను. ఇప్పటి వరకు అయితే నేను ఏమీ వాటిని ట్రిమ్ చేయడం అట్లా ఏం చేయలేదు. చేసినప్పుడు అయితే నేను అది కూడా వీడియోస్లో నేను షేర్ చేసుకుంటాను. కాకపోతే బెండకాయ కోసినప్పుడు ఆర్ ఫ్యూ డేస్ తర్వాత అయినా బెండకాయ కోసిన తర్వాత కొమ్మ కూడా మనం ట్రిమ్ చేసేస్తూ ఉంటే కనుక చాలా అంటే చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్నాయి బెండకాయలు. ఈ టిప్ అయితే డెఫినెట్గా హెల్ప్ అవుతుంది, ట్రై చేయండి. అండ్ ఇంక ఇక్కడ ఇంటి పక్కనే ఉన్న దోసకాయ పాదుకి 2 దోసకాయలు ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేసేసుకున్నాము. ఇవి నాటు వెరైటీ, ఇది ఒక్క దోసకాయ పాదే, చాలా అంటే చాలా బాగా పెరుగుతుంది. అండ్ ఇవి 2 కూడా నాటు దోసకాయ వెరైటీ. అండ్ లైట్ లెమన్ కలర్ షేడ్ ఉంటాయని చెప్పాను కదా, ఆ వెరైటీ అనమాట. ఇది కాయ అయితే మనకి రౌండ్గా నాటుగా ఉంటాయి కదా, ఆ కాయలు. ఇదిగోండి ఈ 2 కాయలు అయితే హార్వెస్ట్ చేసేసుకున్నాను. అండ్ ఇంకొకటి నేను టబ్స్లో కూడా పెట్టుకున్నాను, దానిలో ఒక చిన్న దోసకాయ అయితే ఉంది. ఆ దోసకాయను కూడా హార్వెస్ట్ చేసుకుందాం టబ్స్ దగ్గర. మాకు అక్కడ చూడండి చంద్రుడు కూడా వచ్చేసాడు, చంద్రుడు కనిపిస్తున్నాడు. చాలా త్వరగా అయితే చీకటి పడిపోతుంది. సో నేను హార్వెస్ట్ ఇంకా ముందు స్టార్ట్ చేయడానికేమో చాలా హీట్ అయితే ఉంటుంది. ఇదిగోండి ఇవాళ ఫైనల్ హార్వెస్ట్ అయితే బెండకాయలు, దోసకాయలు, పండిపోయిన పచ్చిమిర్చి, అండ్ 2 కాకరకాయలు, ఒక టమాటో, ఒక బీరకాయ, అండ్ అలానే ఎండిపోయిన చిక్కుడుకాయలు అండ్ కార్బంతి పువ్వులు నెక్స్ట్ ఇయర్ సమ్మర్కి వేయడానికైతే సీడ్స్ కలెక్ట్ చేసుకుంటున్నాను. ఒక చిన్న కర్బూజా కాయ ఫ్రూట్స్లో అయితే ఇవి వచ్చాయన్నమాట. ఇది ఈరోజు మన ఫైనల్ హార్వెస్ట్. ఐ హోప్ ఈ వీడియో అయితే అందరూ ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్.